సార్ మార్పు కోసం తీర్పు ఎలా ఉండాలి? ఫ్యాంటాస్టిక్ సార్. మీ ప్రాస, మీ ప్రశ్న అక్కడే ఉంది సార్. మార్పు కోసం తీర్పు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామాలు ఎందుకు ముందు మారాలని చెప్తున్నంటే, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లో మనకి అందరూ కూడా కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్నుకోవాలి. మనం ముందు సేవ చేయాలనేటువంటి వాడిని ఎన్నుకోవాలి, అంతే తప్ప ఖర్చు పెట్టాలి, గ్రామాన్ని ఆదర్శ గ్రామం తయారు చేయాలి. కానీ తగులెట్టాలి, కలహాలు సృష్టించాలి, భేదాలు సృష్టించాలి, విభజించి పాలించాలి, ఆయన కొట్టాలి, వీళ్ళు తగులు ఎడితే డబ్బులు వస్తాయి కదా, ఇలాంటి ఆలోచన పనులను తొక్కేయాలి సార్. ఎందుకు తొక్కేయాలని అంటున్నానంటే, దానివల్ల ఈరోజు ఒక సమస్య అక్కడ వచ్చింది. ఈరోజు చెరువు దగ్గర ఒక నూతి కప్పాడు, నూతి కప్పిన తర్వాత ఏం చేయాలి? చెరువు కప్పుతాడు, చెరువు కప్పిన తర్వాత ఏం చేయాలి? గ్రామాన్ని కప్పుతాడు, గ్రామ కంటాలు స్వాధీనం చేస్తాడు, గ్రామ కంటాల తర్వాత ఎక్కడికి వస్తాడు? ఇంట్లోకి వస్తాడు. అంటే నాకెందుకులే అనేటువంటి ఒక చిన్న సంకుచిత స్వార్థ స్వభావం ఉందే, అది గ్రామాలు నాశనం చేస్తాయి సార్. అలాంటి స్వార్థపరులను ఏరేయాలి, దుర్మార్గులను ఏరేయాలి, భూ ఆక్రమణదారులను ఏరేయాలి, మంచి స్వభావం కలిగి వ్యక్తులని సమాజంలో తీసుకురావాలంటే ఏం చేస్తాం? గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే సాహసించి అభివృద్ధి చేద్దాం వాళ్ళని మాత్రం సమాజంలో తీసుకురావాలి, వాళ్ళకి మాత్రం మార్పు మనం తీసుకురావాలి, తీర్పు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా పంచాయతీ ఉంది సార్, వాళ్ళు మా పంచాయతీలు ఏమన్నారు? వేలం వేశారు. ప్రజాస్వామ్యాన్ని వేలం వేయండి సార్. ప్రజాస్వామ్యం పాడుకోవడం ఏంటి? ప్రజాస్వామ్యం అది దానికోసం ఎన్నో మంది మనం స్వాతంత్రం తెచ్చింది కాదు కదా. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, వీళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకొని ఆ స్వేచ్ఛని మనం పీలుస్తున్నాం. అలాంటి మంచి ఆశయాలతో మన దేశం కోసం చనిపోయినప్పుడు మరి మనం ఎలాంటి బాధ్యత ఉన్నావు? ఒక యూత్గా నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రజానాయకుడిగా నువ్వేం చేస్తున్నావు? ప్రజానాయకుడి బాధ్యత ఉండాలా లేదా? ఒక గ్రామ పౌరుడిగా నీకు బాధ్యత ఉండాలా లేదా? కాబట్టి మార్పు అనేది ప్రతి వ్యక్తిలో రావాలి సార్. ఒకడే అడుగుతుంటే కాదు, ప్రశ్నించాలి. ఉదాహరణకి వ్యక్తిత్వ విలువలతో పాటు కుటుంబ విలువలు కూడా ఎలా ఉండాలి? కుటుంబ విలువలు, సమాజ విలువలు లాగా ఉండాలి. వ్యక్తిత్వ నిర్మాణం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. నిన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా, మా అమ్మగారు ఒక మాట చెప్పేవారు సార్, నిజాయితీ పరుడు, నిజాయితీగా ఉన్నవాడు, అలాగే మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా, అన్యాయం చేసేవాడిని మాత్రం నీ కంఠంలో ప్రాణం ఉంటుండగా వదలకూడదన్న సార్. అంటే ఆవిడ ఏం చదివింది సార్? ఆవిడ ఏం చదవలేదు, కానీ సమాజాన్ని చదివింది. నిరక్షరాస్యురాలు. ప్రాంతాల యొక్క పరిస్థితులు. ఎస్. నీ బలం, నీ తెలివితేటలు నీ కోసం కాదురా, సమాజం కోసం ఉపయోగించాను సార్. అది నాకు ఇప్పటికీ కూడా ఆవిడ ఎంత నాలెడ్జ్ వచ్చిందా. నిజంగా ఆవిడ ఏదో ఒక మంచి కుటుంబంలో ఉంటే సార్, ఏదో మంచి కుటుంబంలో ఉంటే ఈవేళ ఆవిడ దేవతగా పూజిస్తారు సార్. ఆవిడ ఒకటే మాట అన్నారు సార్ చనిపోయే ముందు, తప్పు చేసిన వాడిని తాట తీసాయి. ఈ సమరంలో సైనికుడు ఏ విధంగా అయితే బోర్డర్లో ప్రాణాలు వదులుతాడో, నువ్వు సమాజం కోసం నీ ప్రాణాలు వదిలే అన్నారు సార్. అది నాకు ఆశ్చర్యం వేసింది సార్. నిజంగా యాడ్సప్ సార్ ఆ తల్లికి. అలాంటి తల్లిని చంపేశారు సార్. అంటే దుష్టశక్తులన్నీ ప్రయోగించి. ఉపాధ్యాయుడిగా మీ జీతం అంటే అమ్మా నాన్నలకి ఇస్తారు, అవును. అలాగే సమాజానికి మీరు ఖర్చు పెట్టడం గల కారణం అంటే మీ జీతంలో కొంత సమాజానికి, నిరుద్యోగులకు, అంటే ఇటీవల కాలంలో మీ గురించి మేము వింటున్నాము, అవును, సోషల్ మీడియా నుండి చిన్న చిన్నవి మాకు తెలుస్తున్నాయి. మరి మీకు వచ్చే జీవితాన్ని మీ సమాజానికి, నిరుద్యోగులకి మీరు ఖర్చు పెట్టడం గల కారణం? ఫ్యాంటాస్టిక్ రామకృష్ణ గారు మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా, నేను 99% ఎవరైనా ఉద్యోగం చేసినాక కొడుకు సంతోషం, ఆనంద బాష్పాలు ఉంటాయి, కానీ జీతం పట్టుకెళ్ళి తల్లికి ఇస్తే ఆనందపడతారు సార్. నేను ఆ తల్లికి 3 నెలలది ఒకేసారి వచ్చింది సార్, 7,500 ఎంతో సంథింగ్ ఆ రోజుల్లో అంతే వచ్చింది నాకు. ఫస్ట్ వచ్చినట్టు జీతం. అందరూ ఏం చేస్తారంటే ఆ అమ్మకు చీరో లేకపోతే నాన్నకు ఏదో సంథింగ్ వాళ్ళకి ఒక బహుమతిగా ఇస్తారు సార్. కానీ నా తల్లి ఈ పట్టుకెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు సార్, నాన్న నువ్వు పట్టుకొచ్చిన డబ్బులు మనకేం కాదురా, ఈ సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయను. అక్కడ నేను స్టన్ అయ్యాను సార్. నిజంగా అది మీ లైఫ్లో మదర్ వాళ్ళే సార్. ప్రతిదీ సార్, ప్రతిదీ కొన్ని 100 మంది దుర్మార్గులతో, దుష్టులతో పోరాటం చేసింది ఒక వీరవంతి అనుకోవాలి సార్. అలాంటి వీరవంతి నాకు అదే సార్, రాణి రుద్రందేవో ఏదో చరిత్రలో చెప్పుకుంటాం సార్.
ఆవిడని చూస్తే కొన్ని వందల మందితో ఫైట్ చేసింది సార్. ఇంకా ఆ ఫస్ట్ జీతం మీ తల్లి గారు అలా అనకపోతే మీరు సమాజానికి మీకు వచ్చే దాంట్లో ఖర్చు పెట్టి నేను దాచుకుంటాను సార్, పోగులెట్టేసుకుంటాను. నా భార్యగానో పిల్లలకనో వచ్చిందంతా దాచేసుకుంటాను. కానీ నేను ఏం చేశానంటే ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో సమాజంలోకి వెళ్ళి నేను షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకందరికి ఇచ్చేసాను సార్. ఇచ్చి ఆవిడ ఆనందాన్ని చూశాను సార్. అంటే నా కొడుకు నా జీతం నాకు రావాలని చూసేటువంటి తల్లిదండ్రులు చూశాను, కానీ అక్కడ వచ్చిన జీతాన్ని 10 మంది పంచేయాలనడం ఇది నిజంగా ఆవిడకి యాక్సెప్ట్ సార్. తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి మేష? వెరీ నైస్, బాగా చెప్పారు సార్. తల్లి అనేక సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది మోరల్ వాల్యూస్ సార్. మోరల్ వాల్యూస్ నైతిక విలువలు లేవు. నైతిక విలువలు లేవు అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే వ్యాపారంగా చూసామో దేనైనా వ్యాపారం నువ్వు బతకడానికి చెయ్యవు, కానీ ప్రతి దానికి ఒక నిబద్ధత నైతిక విలువ ఉంటుంది సార్. అది ఏ వృత్తి అయినా ఉంటుంది. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక పేదవాడు కావచ్చు, ఒక గొప్పవాడు కావచ్చు, తనకు ఉన్న దాంట్లో కొంత సమాజానికి ఇవ్వాలి సార్. ఎందుకంటే తరువులు అతిరసపల బార గుర్తు కాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగమేగుడు ఉదుతులు గారు బుధులు సమృద్ధు చేత జగతనుపకర్తలకు ఇది సహజగనం. తరువులు అంటే చెట్లు సార్. చెట్లు తనేం తినవు, సమాధానికి ఇస్తాయి. అతి రసఫల భార అవి పాపం భారంగా పోస్తాయి సార్. నింగి వ్రేలుచు అమృత మసంగ మేఘుడు, మేఘం తన వర్షాన్ని తన కోసం ఇవ్వడు సార్, ఈ ప్రపంచం కోసం ఇస్తాడు. బుధులు అంటే మంచి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తే 10 మందిని